జిల్లా మొత్తానికి మీ సేవలు స్ఫూర్తిదాయకం. మీ సమిష్టి కృషితో ఎర్రగొండపాలెనికి జాతీయ స్థాయిలో బంగారు పథకంతో గుర్తింపు. యాస్పిరేషన్ బ్లాక్ విజేతలకు మంత్రి స్వామి అభినందన. ఇదే స్ఫూర్తితో జిల్లా మొత్తం అభివృద్ధి పదంలో సాగాలి. అధికారులకు ఆ దిశగా ప్రణాళిక రూపొందించాలని మంత్రి డోలా బాల వీరాంజనేయ స్వామి దిశానిర్దేశం చేశారు. రిమ్స్ ఆడిటోరియంలో ఘనంగా అభినందన సభ కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ప్రకాశం జిల్లా కలెక్టర్ పి రాజాబాబు, ఒంగోలు ఎమ్మెల్యే దామచర్ల జనార్దన్, వైపాలెం టీడీపీ ఇన్ఛార్జి శ్రీ ఎరిక్షన్ బాబు, జిల్లా స్థాయి అధికారులు పాల్గొన్నారు. డెవలప్మెంట్ ప్రోగ్రామ్ కింద ట్రైన్ అయ్యారు సార్. చాలా ఓన్ ప్రోడక్ట్స్ కొన్ని ఉన్నాయి, మన ఫార్మర్ దగ్గర కలెక్ట్ చేసుకొని ఉన్నాయి, తను మార్కెటింగ్ చేస్తున్నారు సార్. ఇది సుజాత గారిని ఆవిడ కొంత గారికట్టలో చేస్తారు మేడం. ఆవిడ దగ్గర టర్మరిక్ పౌడర్ కుకింగ్ పర్సెంటేజ్ కూడా 5.6 సార్. ఈ ఫామ్లో చేసి తను బ్రాండ్ చేస్తారు సార్. ఇవన్నీ సార్ ఇది మన కొత్తపట్నంలో ఏమేమి జొన్నలు, సజ్జలు, రాగులు, చపాతీ గోధుమ ఒకటే కాకుండా గ్రౌండ్ నట్ కూడా కొత్తపట్నం చేశారు. మన రైతులు పండించిన వాళ్ళ దగ్గర కొత్తపట్నంలో న్యాచురల్ ఫార్మింగ్ రైతులు తీసుకొచ్చుకొని గోల్డ్ ప్లస్ ఇవన్నీ 10-20 రూపీస్ అంటే అది పోకుండానే తిరగల్లో చేసి కొంతమంది నానబెట్టే పోతుంది. కందిపప్పు డ్రై చేసాం. ఇవన్నీ కూడా ఆ ప్రోడక్ట్స్ సార్. చిల్లీ పౌడర్ కూడా సార్. ఇవి ఒక్క నిమిషం సార్. ఇది మనం గ్రీన్ మెన్యూర్లో వేసే 10 kgs కిట్ డిఫరెంట్ వెరైటీస్ మిక్స్ చేసేది సార్. సమ్మర్కి మీటింగ్స్ కూడా సార్. నవధాన్యాలు అన్నీ మిక్స్ చేసింది గ్రీన్ మెన్యూర్ ఇదేమో శనగలో వేసే ఇంటర్ క్రాప్ సార్. 10 kgs 5 kg 600 ఎకరాకి 10 kgs శనగలో మనం లైన్ వేయలేం కదా. అన్ని మచ్చలో ఉంది. సార్ ఇక్కడ మనకి ట్రాన్స్ఫర్మేషన్ రైతు సాధికార సంస్థ ద్వారా ఏపీసీ డిపార్ట్మెంట్ యూనిఫెక్ట్ పోస్ట్ 27 టెక్నాలజీ కంప్లీట్ చేశాను సబ్సిడీ ఎంత వచ్చింది? 350. సీన్ బాగున్నాడు. సార్ నేను ఎక్కువన్నా ఫస్ట్ నుంచి తక్కువ పొరపాటు వాస్తవమే.
వారికి కూడా హార్దిక స్వాగతం తెలియజేస్తున్నాము. అలాగే జిల్లా అధికారులను వేదిక మీదకి రావాల్సిందిగా సాధారణంగా ఆహ్వానిస్తున్నాము. అలాగే డిస్ట్రిక్ట్ ఎగ్జిక్యూటివ్ స్టాటిస్టికల్ సీఓ గారిని వేదిక మీదకి రావాల్సిందిగా సాధారణంగా ఆహ్వానిస్తున్నాము. డిస్ట్రిక్ట్ మెడికల్ హెల్త్ ఆఫీసర్ గారు డాక్టర్ టి వెంకటేశ్వర గారిని వేదిక మీదకి రావాల్సిందిగా సాధారణంగా ఆహ్వానిస్తున్నాం. ప్రాజెక్ట్ ఐసీఎస్ ఇచ్చేసినటువంటి భక్తులకు మన యొక్క అనాథలను కూడా వారికి ఒకేలు అందజేస్తున్నాము. అలాగే ప్రాజెక్ట్ శ్రీమతి నారాయణ గారి సాధారణంగా వేదిక పరంగా శ్రీనివాసరావు గారు వైపాలయ శ్రీనివాసరావు గారిని సాధారణంగా వేదిక మీద ప్రారంభించవలసిందిగా కోరుతున్నాను. భారతీయ సాంప్రదాయం ప్రకారంగా ఏ కార్యక్రమాలైనా వెలుగుతో ప్రారంభించడం అనేది చాలా మన మంత్రివర్యులు మన జిల్లా కలెక్టర్ గారు అలాగే వైపాలెం ఇన్ఛార్జి ఎరిక్షన్ బాబు గారు కార్యక్రమంలో పాల్గొనవలసిందిగా కోరుతున్నాము. స్వాగతం
కె సుధాకర్ రెడ్డి గారిని సాదరంగా ఆహ్వానిస్తున్నాం. గౌరవనీయులు శ్రీ ఎరిక్సన్ బాబు గారు, జిల్లా కలెక్టర్ శ్రీ రాజాబాబు ఐఏఎస్ గారు, మా మిగతా జిల్లా ఆఫీసర్స్, ఈ కార్యక్రమానికి విచ్చేసిన సమర్పుకోవడానికి ప్రాథమిక స్థాయిలో కష్టపడి మన రాష్ట్రంలో కూడా 15 ప్రాంతాలని సెలెక్ట్ చేశారు. దీంట్లో మన ప్రకాశం జిల్లాలో ఎర్రగొండపాలెం మండలంలోకి సెలెక్ట్ చేయడం జరిగింది. వీటిని మనం వెనుకబడిన ప్రాంతాలని పేరుని మారుస్తూ ఆస్పిరేషనల్ బ్లాక్స్ గా అక్కడ ఉన్న ప్రజల యొక్క ఆరోగ్యం, విద్య, ఉపాధి అవకాశాల మీద దృష్టి పెట్టి అటువంటి అవకాశాలని పూర్తిగా కల్పించడానికి ప్రయత్నం చేయడం. సాదర స్వాగతం పలుకుతున్న వారి గొప్పైన అందజేయవలసిన థ్యాంక్ యూ సార్. మా ద్వారా వాళ్ళకి ప్రాథమికమైన ఏదైనా వాళ్ళ స్కిల్స్ ఏదైతే ఉంటాయో వాటిని ఇంప్రూవ్ చేసుకుంటూ వ్యాపార పరంగా కూడా అభివృద్ధి చెందేటట్టుగా చేయడం అనేది ఈ ప్రణాళిక ముఖ్య ఉద్దేశం. దీని అందరిలో మీ అందరి కృషి ద్వారా అక్కడ ఉన్న ప్రజాప్రతినిధులు మనం భారత ప్రభుత్వం నుంచి బంగారు పథకాన్ని సాధించాం. కాబట్టి ఈ విషయంలోనే మిమ్మల్ని అందరినీ కూడా మన కలెక్టర్ గారు, మినిస్టర్ గారు కూడా మిమ్మల్ని సన్మానించడానికి పిలవడం జరిగింది. ఈ ప్రోగ్రామ్స్ ద్వారా మనం సాధించాలనుకున్న ప్రోగ్రామ్స్ ఏంటంటే గ్రామాలకి అభివృద్ధికి సంబంధించి వేగాన్ని మనం అందించడం, ప్రభుత్వ సేవలు సులభంగా ప్రతి ఒక్కరు కూడా అందేటట్టుగా చేయడం, తర్వాత బ్లాక్స్ ను సెలెక్ట్ చేయడం జరిగింది. ఈ 500 బ్లాక్స్ లో మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో 7 జిల్లాల్లో 15 మండలాలను ఎంపిక చేయడం జరిగింది. అందులో ఎర్రగొండపాలెం మండలం అనేది ఒకటి. ఎంపిక చేయడం అనేది గొప్ప విషయం కాదు. ఇదంతా వెనకబడిన ప్రాంతం కాబట్టి ఆ ప్రాంతాల్లో అభివృద్ధి చేయాలి, ఇంకా వీళ్ళు అభివృద్ధికి నోచుకోలేదు అన్న కారణాల రీత్యా ఈ మండలాన్ని ఎంపిక చేయడం జరిగింది. ఆస్పిరేషనల్ బ్లాక్స్ యొక్క ప్రధానమైన ఉద్దేశం ఏంటంటే ఆయా ప్రాంతాల్లో అభివృద్ధి చెందినటువంటి బ్లాక్స్. ఇప్పుడు మనం ఒంగోలు జిల్లా తీసుకుంటే ఒంగోలు పరిసర మైదాన ప్రాంతాల్లో ఉండే మండలాలకు, ఎక్కడో నల్లమల్ల అడవుల్లో ఉండేటువంటి ఎర్రగొండపాలెం మండలానికి వివిధ రకాలైనటువంటి ప్రభుత్వ కార్యక్రమాల్లో, అవస్థాపన సౌకర్యాల్లో వెనుకబడి ఉంటారు. సో వెనుకబడినటువంటి వారు ఈ ఆస్పిరేషన్ బ్లాక్ ప్రోగ్రాంలో అభివృద్ధి చెందిన ప్రాంతాల వారు సాధించిన ప్రగతిని వీరు కూడా సాధించాలి. అదే ఈ కార్యక్రమం యొక్క ముఖ్యమైనటువంటి ఉద్దేశం. అందులో భాగంగానే ప్రధానమైనటువంటి ప్రజలకు సేవలు అందించే ఆరోగ్యము, రక్షణ, అలానే విద్య, వ్యవసాయము, అలానే సామాజిక మౌలిక సదుపాయాలు, ఈ కేటగిరీస్ లో ఏ విధంగా వాళ్ళు అభివృద్ధి చెందుతూ వచ్చారని ఎప్పటికప్పుడు నీతి ఆయోగ్ వారు కొన్ని ఇండికేటర్స్ చెప్తూ వాటిని పాటించమని మనకు ఆదేశాలు ఇస్తూ ఉంటారు. అందులో భాగంగా ఈరోజు ప్రకాశం జిల్లా 6 ఇండికేటర్స్ లో సాచురేషన్ పాయింట్ చేయడం జరిగింది. ఈ విధంగా సాచురేషన్ పాయింట్ సాధించినటువంటి 500 సమితుల్లో కేవలం 91 మాత్రమే ఉన్నాయి. అలానే 23 జిల్లాల్లో ప్రకాశం జిల్లా కూడా ఒకటి. దాదాపుగా 400 జిల్లాలకు ఈ కార్యక్రమం విస్తరిస్తే అందులో 23 మాత్రమే ఇండికేటర్స్ 6 పాయింట్స్ సాధించడం జరిగింది. అందులో మన ఎర్రగొండపాలెం మండలం కూడా ఒకటి కావడం చాలా సంతోషం, చాలా గౌరవనీయ స్థానం అని కూడా నేను కోరుతున్నాను.
నీతి ఆయోగ్ ద్వారా భారతదేశ ప్రధాని వెనుకబడిన ప్రాంతాల అభివృద్ధి కోసం చేస్తున్నటువంటి కార్యక్రమానికి వేదిక మీద అలంకరించినటువంటి గౌరవ మంత్రివర్యులు శ్రీ డోలా బాల వీరాంజనేయ స్వామి గారు, అదేవిధంగా ఒంగోలు శాసనసభ్యులు గౌరవనీయులు శ్రీ దామచర్ల జనార్దన్ రావు గారు, అదేవిధంగా ప్రకాశం జిల్లా మన ప్రియతమ కలెక్టర్ గారు శ్రీ రాజ్బాబు గారు, వేదిక మీద ఉన్నటువంటి జిల్లా అధికారులకు, ఈ కార్యక్రమానికి ఇచ్చేసినటువంటి హెల్త్, అదేవిధంగా అంగన్వాడీస్ మరి వెలుగు డిపార్ట్మెంట్ అందరికీ కూడా నా హృదయపూర్వక నమస్కారాలు తెలియజేస్తా ఉన్నాను. చాలా సంతోషం. గౌరవ ప్రధానమంత్రి వర్యులు భారతదేశంలో వెనుకబడిన ప్రాంతాలను గుర్తించి అభివృద్ధి చెందినటువంటి ప్రాంతాలకు సమానంగా అక్కడ అభివృద్ధి జరగాలని యాస్పిరేషనల్ బ్లాక్స్ పెట్టి ఈ కార్యక్రమం ద్వారా ఆ ప్రాంతాల అభివృద్ధి కావాలని కోరుకున్నటువంటి పరిస్థితుల్లో ఆంధ్రప్రదేశ్లో ప్రకాశం జిల్లాలో వెనుకబడిన ప్రాంతం నల్లమల అటవీ ప్రాంతానికి అనుసంధానమైనటువంటి ప్రాంతం ఎర్రగొండపాలెం మండలాన్ని ఎంపిక చేయటం అనేది, దాని ద్వారా మీరందరూ కూడా మీకు నిర్దేశించినటువంటి కార్యక్రమాల్లో మీరు సాధించినటువంటి ఫలితాలకు అనుగుణంగా బంగారు పథకాన్ని ఈ జిల్లాకు సాధించి పెట్టిన మీ అందరికీ కూడా హృదయపూర్వక నమస్కారాలు తెలియజేస్తా ఉన్నాను. చాలా సంతోషం. మంచి కార్యక్రమం, ఆస్పిరేషనల్ బ్లాక్ డెవలప్మెంట్ ప్రోగ్రామ్ని ఈరోజు ఒంగోలులో పెట్టుకోవడం. ఒంగోలులో ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులు మన మంత్రివర్యులు బాల వీరాంజనేయ స్వామి గారు, అదేవిధంగా మన కలెక్టర్ గారు రాజాబాబు గారు, అదేవిధంగా గూడూరు ఎరిక్షన్ బాబు గారు, సిపిఓ సుధాకర్ గారు, డిఎంహెచ్ఓ వెంకటేశ్వరరావు గారు, పీడీ డిఆర్డిఐ నారాయణ గారు, ఇంకా వేదిక మీద ఉన్న పెద్దలకి, ఇక్కడికి చేసిన మీ అందరికి కూడా పేరు పేరున నా నమస్కారాలు తెలియజేస్తున్నాను. ఈరోజు ఒకసారి మనం గమనించుకున్నప్పుడు జనవరి 7, 2023 మన ప్రధానమంత్రి మోడీ గారు ఏదైతే భారతదేశంలో వెనకబడిన ప్రాంతాలు సామాజికంగా ఆర్థికంగా అభివృద్ధి చెందాలి, వాళ్ళకు కూడా అన్ని విధాలుగా కూడా సౌకర్యాలు ఉండాలని ఆ రోజు జనవరి 7న ఈ ప్రారంభించడం జరిగింది. దాంట్లో 15 బ్లాకులు చూస్తే దాంట్లో మనకి ఎర్రగొండపాలెం మండలాన్ని దీన్ని ఎన్నుకోవడం కూడా జరిగింది. దాన్ని మన వాళ్ళు అప్పటి నుంచి వెనకబడిన ప్రాంతంగా కాకుండా దానికి కావాల్సిన విద్య, వ్యవసాయం, అదేవిధంగా ఆరోగ్యం, ఇవన్నీ కూడా ఏదైతే చేయాలో అవన్నీ కూడా కార్యక్రమాలు చేసి బాగా చేసిన దాని మీద ఈరోజు చేసిన వాళ్ళందరూ కూడా అవార్డులు ఇచ్చే కార్యక్రమాన్ని ఈరోజు మనం ఇక్కడ పెట్టుకున్నాం. ఎందుకంటే బాగా అధికారులైనా లేకపోతే ఎవరైనా కూడా బాగా పనిచేసినప్పుడు సమాజానికి గుర్తుంటుకునేలాగా వాళ్ళకి మంచి చేసే ఆలోచన మన ప్రభుత్వం మీద ఉంది. కాబట్టి ఈరోజు ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత అన్ని విధాలుగా కూడా ఎవరైతే కష్టపడతారో, ఎవరైతే ప్రజలకి ఇబ్బంది లేకుండా ప్రజల సౌకర్యాలను చూస్తారో వాళ్ళని కూడా సమాజానికి తెలిసే విధంగా గుర్తుండేలాగా ఈరోజు ఈ కార్యక్రమాలు చేపట్టిందని చెప్పి కూడా మీకు తెలియజేస్తున్నాం. కాబట్టి మొన్న జరిగిన తుఫాన్లో కూడా ఎంతోమంది అధికారులు కూడా వాళ్ళు 4 రోజులు ఇల్లు అన్నీ వదిలేసి ఎక్కడైతే వాళ్ళకి డ్యూటీలు ఇచ్చారో అక్కడ నిరంతరం కష్టపడి పనిచేసిన వాళ్ళందరూ కూడా అవార్డులు ఇచ్చి వాళ్ళని గౌరవించి వాళ్ళు చేసిన సేవలు గుర్తుండేలాగా ప్రజలకు తెలిసే విధంగా మొన్న కూడా కార్యక్రమాలు కూడా చేశాం. దీన్ని కూడా ఆ విధంగా మనం చేసేదానికే మీ అందరూ కూడా చేసిన సేవల్ని ఈరోజు ఎర్రగొండపాలెం నుంచి మీరు ఇక్కడికి వచ్చినా కూడా ఈరోజు రేపు జరిగే పేపర్లో కానీ మీకు ఇచ్చేదానికి కానీ మీ ఊళ్ళో కానీ అదేవిధంగా మీకు ఉండే
బంధుమిత్రుల్లో కానీ అందరికి కూడా మాకు పిలిచి ఒకటి అవార్డు ఇచ్చారు అనేది ఈరోజు గుర్తుండేలాగా మీరు చేసిన సేవని మీకు ఎప్పుడు కూడా గుర్తుండేటానికే ఈరోజు ఈ కార్యక్రమం చేపట్టారని చెప్పి కూడా నేను తెలియజేస్తున్నా. కాబట్టి మనం అందరం కూడా ఇదే స్పిరిట్ తోటి ముందుకెళ్ళాలి. అదేవిధంగా అందరం కూడా కలిసిపట్టి సమాజం కోసం కష్టపడాల్సిన అవసరాలు ఉన్నాయి. ఏదైనా కూడా 10 మందికి ఉపయోగపడేటప్పుడు ఉండే సంతృప్తి మనం ఏదో మన కుటుంబం మన ఇల్లు అనుకోకుండా 10 మందికి సహాయం చేసినప్పుడే మనకి ఆ సంతృప్తిని చెందుతుందని చెప్పి కూడా నేను తెలియజేస్తున్నాను. కాబట్టి ఈరోజు ఈ కార్యక్రమంలో కూడా మేము కూడా పాల్పంచుకున్నందుకు నాకు చాలా సంతోషంగా ఉంది. మీ అందరినీ కూడా కలిసినందుకు, మీ అందరినీ కూడా చూసినందుకు నేను ఎన్నోసార్లు ఎర్రగొండపాలెం కూడా వచ్చాం. అయినా కూడా ఈరోజు మీటింగ్లో మీరు చేసిన దానికి మీ అందరినీ ఇప్పుడు ఇవాళ అంగన్వాడీ వాళ్ళు ఉన్నారు, అదేవిధంగా కొంతమంది ఈ మెడికల్ అండ్ హెల్త్ వాళ్ళు ఉన్నారు, ప్లానింగ్ డిపార్ట్మెంట్ వాళ్ళు ఉన్నారు, ఉమెన్ డెవలప్మెంట్ అండ్ చైల్డ్ ICDS వాళ్ళు కూడా ఉన్నారు, అగ్రికల్చర్ డిపార్ట్మెంట్ ఉన్నారు, DA వాళ్ళు ఉన్నారు. వాళ్ళందరికీ కూడా మనస్ఫూర్తిగా నా అభినందనలు తెలియజేస్తూ తప్పకుండా ఇదే ముందుకి వెళ్ళాలని చెప్పేసి కూడా మీ అందరినీ కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. థ్యాంక్ యూ. ఎమ్మెల్యే గారు చక్కటి సందేశం ఇచ్చారు. వారికి జిల్లా యంత్రాంగం తరఫున ధన్యవాదాలు తెలియజేస్తూ ఇప్పుడు మన జిల్లాలో అందరికీ నమస్కారం. ఈరోజు ఈ యాస్పిరేషనల్ బ్లాక్ ప్రోగ్రాంలో సక్సెస్ఫుల్గా మనం ఎర్రగొండపాలెం బ్లాక్ను కంప్లీట్ చేసి నేషనల్ స్థాయిలో మనం కంపీట్ చేసి గోల్డ్ మెడల్ సంపాదించి దానికి సంబంధించినటువంటి యాక్టివిటీలో పాల్గొంటున్నటువంటి ఆల్ ఆఫీసర్స్ అందరినీ కూడా ఈ సన్మానించే ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా విచ్చేసినటువంటి గౌరవనీయులు రాష్ట్ర సాంఘిక సంక్షేమ శాఖ మంత్రివర్యులు శ్రీ బాలా వీరాంజనేయ స్వామి గారికి, గౌరవనీయులు ఒంగోలు శాసనసభ్యులు శ్రీ జనార్దన్ రావు గారికి, అదేవిధంగా గౌరవనీయులు వైపాలెం ఇన్ఛార్జ్ శ్రీ ఎరిక్సన్ బాబు గారికి, యాస్పిరేషనల్ బ్లాక్స్ సంబంధించినటువంటి మండలానికి సంబంధించిన నోడల్ ఆఫీసర్ ఎంపీడీఓ వైపాలెం వారికి, తర్వాత డిస్ట్రిక్ట్ లెవెల్ కోఆర్డినేటింగ్ ఆఫీసర్ సిపిఓ వారికి, దేశంలో గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ఈ డ్రాట్ ప్రోన్ ఏరియాస్ ఏవైతే ఉన్నాయో ఈ ఏరియాస్లో ఉన్నటువంటి కొన్ని బ్లాక్స్ని యాస్పిరేషనల్ బ్లాక్స్ కింద ఐడెంటిఫై చేయడం జరుగుతుంది. యాస్పిరేషన్ మీన్స్ అన్ని ఆస్పెక్ట్స్లో ముందు ఉండాలి అనే ఒక ఆలోచనతో చేసినటువంటి కార్యక్రమం. కాబట్టి దీనికి సంబంధించి ఇందాక మన సిపిఓ గారు చెప్పినట్లు టోటల్గా యాస్పిరేషనల్ డిస్ట్రిక్ట్ బ్లాక్స్లో ఐడెంటిఫై చేయడానికి సుమారు ఒక 30 to 35 ఐటమ్స్ ఉన్నప్పటికీ ఆయా జిల్లాల్లో అక్కడ ఉన్నటువంటి పరిస్థితులు బట్టి కొన్ని పారామీటర్స్లో ఈ బెస్ట్ చేసినటువంటి వాళ్ళని సెలెక్ట్ చేయడం జరిగింది. అందులో భాగంగా మనకి ఈ 6 అంశాల్లో అంటే మనకి హెల్త్లో మనకి 3 వచ్చినాయి. 3 అంశాల్లో చేశారు. పర్సంటేజ్ ఆఫ్ ప్రెగ్నెంట్ ఉమెన్ రిజిస్టర్డ్ ఫర్ యాంటీనేటల్ కేర్ కింద విదిన్ ఫస్ట్ ట్రైమెస్టర్, తర్వాత పర్సంటేజ్ ఆఫ్ పర్సన్ స్క్రీన్ ఫర్ డయాబెటీస్ అగైన్స్ట్ టార్గెటెడ్ పాపులేషన్ ఇన్ ద బ్లాక్, తర్వాత పర్సంటేజ్ ఆఫ్ పర్సన్ స్క్రీన్ ఫర్ హైపర్టెన్షన్ అగైన్స్ట్ టార్గెటెడ్ పాపులేషన్ ఇన్ ద బ్లాక్, తర్వాత న్యూట్రిషన్కి వచ్చి పర్సంటేజ్ ఆఫ్ ప్రెగ్నెంట్ విమెన్ టేకింగ్ సప్లిమెంటరీ న్యూట్రిషన్ అండ్ ICDS ప్రోగ్రామ్ రెగ్యులర్లీ, అండ్ అగ్రికల్చర్కి వచ్చి పర్సంటేజ్ ఆఫ్ సాయిల్ హెల్త్ కార్డ్ జనరేటెడ్ అగైన్స్ట్ సాయిల్ శాంపుల్ కలెక్షన్ టార్గెట్, అండ్ అనదర్ థీమ్ వచ్చి సోషల్ డెవలప్మెంట్ కింద పర్సంటేజ్ ఆఫ్ SHGs దట్ హ్యావ్ రిసీవ్డ్ రివాల్వింగ్ ఫండ్ అగైన్స్ట్ టోటల్ SHGs ఇన్ ద బ్లాక్. సో ఇవన్నీ కూడా యాస్పిరేషనల్ బ్లాక్లో మనకి ఇచ్చినటువంటి థీమ్స్. ఈ థీమ్స్లో మనం విన్నర్గా నిలబడి గోల్డ్ మెడల్ సంపాదించడం చాలా సంతోషం. వాళ్ళందరినీ కూడా మనస్ఫూర్తిగా అభినందిస్తున్నాను. సో ఈ హెల్త్ సంబంధించి మనం రెగ్యులర్గా గవర్నమెంట్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ కూడా ఎప్పటికప్పుడు ఈ స్క్రీనింగ్ చేస్తూ,
తర్వాత మనకు ఉన్నటువంటి నెట్వర్క్ ఏదైతే ఉందో ఆశా వర్కర్ నుంచి అప్ టు ఫ్యామిలీ డాక్టర్ వరకు కూడా మనకి విలేజ్లోనే డాక్టర్ అవైలబుల్ ఉంటూ మెడిసిన్స్ ఫ్రీగా ఇస్తూ, తర్వాత ప్రెగ్నెంట్ ఉమెన్కి కాన్స్టెంట్గా సపోర్ట్ని ఇస్తూ చేస్తున్నటువంటి కార్యక్రమాన్ని ఆ పర్టికులర్ బ్లాక్లో 100% ఇంప్లిమెంట్ చేసిన దానికి సంబంధించి హెల్త్ వర్కర్స్ అందరూ కూడా అభినందిస్తున్నాను. అదేవిధంగా ఈ న్యూట్రిషన్ సంబంధించినటువంటి ICDS ప్రోగ్రాంలో కూడా సో ఇవి కూడా మనకు సఫిషియెంట్గా ఆ బ్లాక్లో ఉన్నటువంటి ఏమైతే మనకి అంగన్వాడీ సెంటర్స్ ఇవి ఉన్నాయో వాటిలో కూడా సమర్థవంతంగా నిర్వర్తించిన దాని మీద వారిని కూడా అభినందిస్తున్నాం. అదేవిధంగా అగ్రికల్చర్ సంబంధించి సాయిల్ హెల్త్ కార్డు సంబంధించి మనం ఆల్రెడీ ఇది రాష్ట్ర వ్యాప్తంగా కూడా మనం చేస్తున్నాము. అయితే టార్గెటెడ్గా ఆ పర్టికులర్ బ్లాక్లో మనం చేసి దానికి సంబంధించి కూడా సక్సెస్ఫుల్గా దాన్ని కంప్లీట్ చేసినందుకు అగ్రికల్చర్ డిపార్ట్మెంట్ని, సోషల్ డెవలప్మెంట్కి వచ్చేటప్పుడు SHG విమెన్ అంటే ముందు నుంచి కూడా ఈ SHGలో ఏ రోజైతే బ్యాంక్స్ మీద డిపెండ్ కాకపోకుండా వాళ్ళు పొదుపు చేసుకున్న అమౌంట్ని రొటేట్ చేసుకుంటూ వాళ్ళే ఈచ్ గ్రూప్ ఒక బ్యాంక్ లాగా ఒక లెండింగ్ ఏజెన్సీ లాగా ఎప్పుడైతే అవుతుందో అప్పుడే పూర్తి సమర్థత గ్రూప్ వచ్చినట్టు. కాబట్టి సో ఈ బ్లాక్లో 100% వచ్చిన రివాల్వింగ్ ఫండ్ని మళ్ళీ యూజ్ చేసుకోవడం అనేది అది చాలా గొప్ప విషయం. సో PDDRDA అండ్ ఆల్సో అక్కడ ఉన్నటువంటి APM వాళ్ళందరినీ కూడా ఈ సందర్భంగా అభినందిస్తాం. సోషల్ వెల్ఫేర్ మరియు ఇక్కడ చేసినటువంటి అవార్డు గ్రహీతలందరికీ, ఇది అహ్మదాబాద్ ఉన్న అధికారులకి, మీడియాకి నమస్కారాలు. మన జిల్లాలో ఎర్రగొండపాలెం మండలం యాస్పిరేషన్ మండలంగా సెలెక్ట్ అవటం, దానిలో మీరందరూ కూడా కష్టపడి పనిచేసి దాన్ని సాధించడం అనేది మీ అందరినీ కూడా నేను మనస్ఫూర్తిగా అభినందిస్తా ఉన్నాను. ఎందుకంటే మీరు సాధించేటటువంటి విజయం వల్ల మనకు అవార్డు రావటం, ఇందులో కూడా 267 మందికి కూడా మీ అందరూ కూడాను ఈరోజు ఇక్కడ ప్రశంసా పత్రాలు ఇవ్వడం అనేది కూడా మీరు చేసినటువంటి కృషికి, ఒక బాధ్యతని నిర్వర్తించిన విధానానికి ప్రశంసగా గుర్తింపు కలిగించడం అని చెప్పేసి కూడా భావిస్తూ పెద్దలందరూ చెప్పారు. మిమ్మల్ని చూసి చాలా మంది స్ఫూర్తి పొందే విధంగా ఉంటుందని చెప్పేసి తెలియజేసుకుంటూ ప్రభుత్వం కూడా మిమ్మల్ని అందరినీ సన్మానించాలనే కార్యక్రమం చేపట్టింది. ఈరోజు పాపం ఎర్రగొండపాలెం నుంచి చాలా దూరం నుంచి ఒంగోలు జిల్లా కేంద్రానికి రావడం జరిగింది. ఇక్కడైతే ఈ కార్యక్రమం జిల్లా మొత్తం తెలుస్తుంది. ఎర్రగొండపాలెంలో చూస్తే మీకు అంతవరకే పరిమితం అవుతున్న ఉద్దేశంతో జిల్లా కేంద్రంలో ఈ కార్యక్రమాలు చేయడం జరిగింది. ఇందులో ప్రధానంగా 6 అంశాలు ఇస్తే 6 అంశాలు కూడా మీరు పూర్తి స్థాయిలో సాధించేందుకు తెలియజేయడంలో ప్రధానంగా హెల్త్లోకి వచ్చేసరికి ఫస్ట్ ట్రైమెస్టర్లో గర్భవతిని నమోదు చేసి వారికి కావలసినటువంటి తగిన సూచనలు, సలహాలు, జాగ్రత్తలు తెలియజేసే దానిలో మామూలుగా అయితే మీ వృత్తిలో ఉన్న టార్గెట్ అయినప్పటికీ కూడాను పూర్తి స్థాయిలో సాధించారు. అదేవిధంగా ఈరోజు ప్రతి ఒక్కరికి వచ్చేటువంటి కామన్ గా ఉండాలంటే డయాబెటీస్, హైపర్ టెన్షన్, ఈ 2 వ్యాధులు ఉన్న వాళ్ళు కూడా గుర్తించి ఇది వాటి వల్ల కలిగేటువంటి చెడు పరిణామం అంటే ఆరోగ్యం దెబ్బతినే పరిమాణం కూడా అవగాహన కల్పిస్తూ వారిని ఎడ్యుకేట్ చేసిన దాన్ని కూడా 2 పారామీటర్స్ తీసుకోవడం జరిగింది. 4వది ICDS డిపార్ట్మెంట్ లో కామన్ గా ఉన్నటువంటి స్కూల్ పిల్లల్లో ఉండేటువంటిది రక్తహీనత, గర్భవతుల్లో అదేవిధంగా బాల్యతల్లో ఉన్నటువంటి ఇష్యూస్ ద్వారా వాటిని అధిగమించేందుకు ICDS డిపార్ట్మెంట్ ద్వారా ఇచ్చేటువంటి వాళ్ళకి అప్లైడ్ సప్లిమెంటరీ న్యూట్రిషన్ ప్రోగ్రామ్ కూడా నేను అవగాహన కల్పించి అమలు చేయడం కూడా అభినందనీయం. పశ్చిమ ప్రాంతాల్లో సహజంగా ఎడ్యుకేషన్ తక్కువతో పాటు లిటరసీ తక్కువ కొన్న దాని తర్వాత ఆచార వ్యవహారాలు కావచ్చు, ఆ ఉన్నటువంటి పరిస్థితులు ఎక్కువగా కూడా ఈ ఇన్ఫాంట్ మోర్టాలిటీ అదే మెటర్నల్ మోర్టాలిటీ ఉన్నటువంటి పరిస్థితుల్లో ఈ 3 అంశాలు కూడా 4 అంశాలు కూడా వీటన్నింటినీ తగ్గించేదానికి ఉపయోగపడతాయి. ఇది తగ్గినప్పుడే దేశం అభివృద్ధిలో కీలకంగా ఉంటుంది అనేది మన ప్రభుత్వాలు భావించి ఈ పారామీటర్స్ ఒకటి మీకు ఇవ్వడం కూడా జరిగింది. దాంతోపాటుగా సాయిల్ హెల్త్ కార్డ్స్, ఈరోజు మన ఆరోగ్యం ఎలా ఉందో భూమి ఆరోగ్యం కూడా అవసరం. అందుకోసమే
సాయిల్ హెల్త్ కార్డ్స్ కూడా ముఖ్యమంత్రి గారు ఎక్కడికి వెళ్ళినా గారు అగ్రికల్చర్ అడిగేది ఎంతమందికి ఈ ప్రాంతంలో ఏ సర్వే నంబర్లో ఎంత భూమిని సాయిల్ టెస్ట్ చేశారు, మాయిశ్చర్ ఎంత ఉంది, దాంతో పాటుగా అందులో ఏ సూక్ష్మ పోషకాలు ఉన్నాయి, ఏమి తక్కువగా ఉన్నాయి, వాటికి ఎలా ఇస్తున్నారు అనేటువంటిది ఏం మోతాదులో చేయాలనే దాని కోసం ఈ సాయిల్ హెల్త్ కూడా చాలా ఇంపార్టెంట్. మీరు ఆ ఏరియాలో మొత్తం చేసి సాయిల్ హెల్త్ కార్డ్ జనరేట్ చేసినందుకు కూడా అగ్రికల్చర్ డిపార్ట్మెంట్ అభినందిస్తూ డిఆర్టీఏ ద్వారా ఈరోజు జిల్లా వ్యాప్తంగా మనం చేస్తున్నప్పుడు కూడాను ప్రత్యేకంగా మా ఎర్రగొండపాలెం మండలాన్ని ఒక యూనిట్ గా తీసుకొని ఇవన్నీ కూడా వాళ్ళకి ఇచ్చినటువంటి సామాజిక అభివృద్ధిలో భాగంగా ఈ డిఆర్టీఏ వెలుగు ద్వారా మహిళలను ప్రోత్సహించి అభివృద్ధి పథకాలను నడిపించేందుకు వెలుగు సిబ్బందిని కూడా అభినందిస్తూ ఈ దీనిలో ద్వారా ఏదైతే నీతి ఆయోగ్ గవర్నమెంట్ ఆఫ్ ఇండియా సంయుక్తంగా రాష్ట్ర ప్రభుత్వాన్ని భాగస్వామ్యం చేసుకొని ఒక్కొక్క మండలాన్ని సెలెక్ట్ చేసుకుంటే మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో 15 మండలాల్లోగాను మనం ఆంధ్రప్రదేశ్ లో ఉంటే మనం కూడా ఒక మండలాన్ని అభివృద్ధి చేసుకున్నాం. ఈ సంకల్ప సప్తాహ ద్వారా ఆరోగ్యము, అదేవిధంగా పోషణ, పరిసరాల శుభ్రత, అదేవిధంగా వ్యక్తిగత శుభ్రత, అదే అవగాహన, జీవనోపాధులు వీటన్నిటి మీద అవగాహన కల్పించి అభివృద్ధి పదంలో ముందుకు తీసుకెళ్లాలని మీరు చేసినటువంటి కృషిని అభినందిస్తూ ఈ కార్యక్రమం ఎంతో ఆగకూడదు. మీరు జిల్లా మొత్తానికి ఆదర్శంగా నిలవాలి. మొట్టమొదటి పైలట్ ప్రాజెక్ట్ చేసినటువంటి మండలం ఏదైనా ఉంది ప్రకాశం జిల్లా అంటే ఎర్రగొండపాలెం. ఈ ఎర్రగొండపాలెంలో ఉంటే మీరు చాలా మంది మిగిలిన మండలాల్లోకి వెళ్లి ఆ ప్రోగ్రామ్ రేపు చేసేటప్పుడు సూపర్విజన్ చేయడం కావచ్చు, మీ సలహాలని మీ అనుభవాలను కూడా రేపు చేసే మండలాలు మీరు అందించాల్సిన బాధ్యతలు మీ మీద కూడా తెలియజేసుకుంటూ ఇందాక కలెక్టర్ గారు చెప్పారు, నేను కలెక్టర్ గారిని మాట్లాడుకున్నాం. దీనిలో ఆర్థిక అంశాలు చాలా తక్కువ ఉన్నాయి, ఫైనాన్షియల్ కమిట్మెంట్స్ లేకుండా ఉన్నటువంటి ప్రోగ్రామ్స్ కాబట్టి జిల్లా అంతటా ఈ ప్రోగ్రామ్స్ మనం చేయాల్సిన అవసరం ఉంది. ఇందాక డిఎం పిలిచి మాట్లాడాం. హెల్త్ సంబంధించిన పారామీటర్స్ కావచ్చు, అదేవిధంగా అగ్రికల్చర్ కావచ్చు, ఐసిడిఎస్ కావచ్చు, డిఆర్టీఏ, మెప్ప ఈ ప్రాజెక్ట్స్ మొత్తం మనం చేస్తున్నాం. ఇది ఒక మండలంలో పైలట్ ప్రాజెక్ట్ చేశాం కానీ అన్ని ఎంటైర్ డిస్ట్రిక్ట్ ఈరోజు మనకు ఉన్నటువంటి 38 మండలాల్లో మనం చేయొచ్చు. దీంతో పాటుగా మనం ప్రతిదీ చేసినందువల్ల ప్రోగ్రామ్ ప్రధానమంత్రి గారు స్టేట్ గవర్నమెంట్ ఇచ్చేంత వరకు వెయిట్ చేయకుండా ఈ రోజు నుంచే యాక్షన్ ప్లాన్ ఎలా మనం ముందుకెళ్లాల్సింది చెప్పి వేదిక మీద ఉన్నటువంటి విభాగాధిపతులు అందరికీ కూడా నేను సూచన చేస్తూ ఏదైనా కానీ ఒక అన్ని విధాల మనం ఆదర్శవంతంగా ఉండాలని ఆకాంక్షిస్తూ తీసుకున్నటువంటి ఎర్రగొండపాలెం యాస్పిరేషనల్ బ్లాక్ ని అభివృద్ధి పదంలో చేసి మీ అందరికీ మరొకసారి ధన్యవాదాలు తెలియజేసుకుంటూ మిమ్మల్ని అందరికీ కూడా అభినందనలు తెలియజేస్తూ సెలవు తీసుకుంటాం. థ్యాంక్ యూ. మీరు సాధించిన గోల్డ్ మెడల్, మీరందరూ ఒక్కొక్కరు గోల్డ్ మెడల్ మేము సాధించామని ఇండివిజువల్ గా కూడా చెప్పొచ్చు. మీ యొక్క కృషికి, ఉద్యోగుల కృషికి చాలా అభినందనలు తెలియచేసేటటువంటి ఆనంద సమయం. మీ అందరి తరఫున దాన్ని స్వీకరించే భారాన్ని మన ఎంపీడీఓ గారు, నోడల్ ఆఫీసర్ గారు బి శ్రీనివాసులు గారు తీసుకుంటున్నారు. స్టాటిస్టికల్ ఆఫీసర్ సిపిఓ గారు, అలాగే ఈ 6 పాయింట్ లో అతి భారీ అయినటువంటి పాయింట్ మరి మెడికల్ హెల్త్ వారిని ఉత్తేజపరిచిన డాక్టర్ డి వెంకటేశ్వర గారు డిఎంఎన్హెచ్ఓ గారిని తీసుకురండి. హెచ్ఓ తర్వాత తర్వాత ఐసిడిఎస్ మేడం గారు శ్రీమతి సువర్ణ గారు పీడి ఐసిడిఎస్, ఆ తదుపరి అగ్రికల్చర్ డిపార్ట్మెంట్ ఎస్ శ్రీనివాసరావు గారు జేడి అగ్రికల్చర్ గారు, డిఆర్డీఏ వెలుగు పీడిఆర్టీ నారాయణ గారు పీడి డిఆర్డీఏ, డిస్ట్రిక్ట్ వెలుగు పీడి గారు,
డిస్ట్రిక్ట్ ఎకనామిక్ అండ్ స్టాటిక్స్ ఆఫీస్ నుంచి పి వేణుగోపాల్ రెడ్డి గారు స్టాటిస్టికల్ ఆఫీసర్. డిస్ట్రిక్ట్ ఎకనామిక్స్ అండ్ స్టాటిక్స్ ఆఫీస్ నుంచి స్టాటిక్స్ ఆఫీసర్ గారు అయినటువంటి శ్రీ వేణుగోపాల్ రెడ్డి గారు. తదుపరి డిస్ట్రిక్ట్ ఎకనామిక్స్ అండ్ స్టాటిక్స్ తదుపరి మండల్ లెవెల్ ఆఫీసర్స్. మొట్టమొదటిగా రావాల్సిందిగా కోరుతున్నాం. ఆ తదుపరి నెక్స్ట్ మెడికల్ ఆఫీసర్ గారు డాక్టర్ సయ్యద్ నాయబ్ రసూల్ మెడికల్ ఆఫీసర్ వారు రెడీగా ఉండాలి. నాయబ్ రసూల్ గారు నాయబ్ రసూల్ గారు. నెక్స్ట్ డాక్టర్ వి కోటా నాయక్ గారు మెడికల్ ఆఫీసర్ నాయబ్ రసూల్ గారు. వి కోటా నాయక్ గారు మెడికల్ ఆఫీసర్. ఉమెన్ అండ్ డెవలప్మెంట్ అండ్ చైల్డ్ వెల్ఫేర్ డిపార్ట్మెంట్ నుంచి శ్రీ కె హేమలత భాస్కర్ సిడిపిఓ గారు. హేమలత భాస్కర్ సిడిపిఓ గారు సత్కారాన్ని స్వీకరిస్తున్నారు. ఇప్పుడు అగ్రికల్చర్ డిపార్ట్మెంట్ నుంచి కె నీరజ గారు ఎంఏఓ మెడికల్ మండల అగ్రికల్చర్ ఆఫీసర్. పంచాయతీరాజ్ రూరల్ డెవలప్మెంట్ డిపార్ట్మెంట్ వి సుధాకర్ గారు కంప్యూటర్ ఆపరేటర్ ఎండిఓ ఆఫీస్. ఇట్లండి మీరు మీ గౌరవార్థం మీ పేరు పిలుస్తుంటాము. పేర్ల సీరియల్ ఏమవుతుంది వచ్చేసేసి ఇటు పక్క నుంచి వచ్చి ఇటు పక్క నుంచి మెడల్స్ తీసుకొని వచ్చేయండి. మన ముందుగా ప్లానింగ్ డిపార్ట్మెంట్ వాళ్ళందరూ ఒకేసారి వచ్చేసేయండి. ప్లానింగ్ లేచినట్టు ఒకేసారి వచ్చేసేయండి. సీరియల్ ప్లానింగ్ శ్రీనివాసరావు గారు వెళ్ళే ముందు ప్లానింగ్ ఏకే కృష్ణకాంత్, ఏ ఫిరోజ్, నిఖిల్, విజయరాజు, రాధారమణి చక్కటి అభినయంతో 60,000కు పైగా తన నృత్యాలతో అందరినీ ముఖ్యంగా యోగా నృత్యంతో అందరినీ అభినందించారు. వారికి ధన్యవాదాలు తెలియజేస్తూ వారిని అభినందిస్తున్నారు. ఇది తీసుకెళ్ళి మన వాళ్ళని పిలిపిస్తే ఇది తీసుకెళ్ళచ్చు. సరిపోయిందా స్వామి?